వ్యోమిక్ డ్రోన్స్ ఫ్లయింగ్ ఇంటూ ఫ్యూచర్ as a tagline కదా సో బట్ ఫ్లయింగ్ ఇన్ ప్రెసెంట్ ఆల్సో అనిపిస్తుంది. గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ 60% ఇంక్రీస్ కాకపోతే 40% ఆఫ్ ద పాపులేషన్ విల్ బి ఇన్ ఫుడ్ షార్టేజ్. అంటే ఇప్పుడు ఉన్న దానికంటే 60% పెరగాలి నెక్స్ట్ 20 సంవత్సరాల్లో. అసలు మనం టెక్నాలజీ వైపు కూడా వెళ్ళాలి. మీరు అన్నట్టు నెదర్లాండ్స్ ఈ కంట్రీస్ అన్ని దే ఆర్ ఫార్ బెటర్ ఇన్ అగ్రికల్చర్ యాక్చువల్గా. సో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తుంది? ఫార్మర్స్ అనే వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి. మనం వాళ్ళకి వెళ్ళి కొత్తగా ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టం. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కొన్నిటికి మందికి సమాధానం కూడా ఉండదు. ఇండియాలో అగ్రికల్చర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బికాజ్ ఆల్ ద ల్యాండ్స్ హావ్ బీన్ టేకెన్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ రియల్ ఎస్టేట్ కదా. మేజర్ ప్రాబ్లం ఏంటంటే అర్బనైజేషన్ ఎక్కడ అవుతుందంటే జనాలు ఒకే చోట వచ్చి ఉండిపోతున్నారు. విలేజ్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా అక్కడ ఫార్మింగ్ చేయడం వదిలేసి ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్గా చేయడానికి ఇష్టపడతారు. ఆర్ ఎల్స్ డూయింగ్ సమ్ స్మాల్ జాబ్ దేర్ ఈజీ. బట్ ఇక్కడ అంత ప్రాఫిట్ రావట్లేదు, నష్టాలే వస్తున్నాయి మాకు. ఎంత ఫార్మింగ్ చేసినా దట్స్ నాట్ ఎ గుడ్ ఈల్డ్ అంటున్నారు. మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డ్రోన్స్ క్రాప్ మొత్తంలో ఎక్కడ ఇష్యూ వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. నేను 1 acre ఉందంటే 1 acre మొత్తం స్ప్రే చేయక్కర్లేదు. శాటిలైట్ ఇమేజరీ అండ్ మల్టీస్పెక్ట్రల్ ఇమేజరీ వల్ల మనకి ఆటోమేటికలీ డ్రోన్ వెళ్ళి ఎక్కడైతే చిన్న ఇష్యూ ఉందో అక్కడ స్ప్రే చేసి వచ్చేస్తుందండి. అండ్ ఫార్మర్స్ చెప్పే మాట ఏంటంటే లేబర్ కోసం ఆర్ పీపుల్ కోసం వెళ్తున్నప్పుడు కావాల్సినప్పుడు మనీ ఇవ్వడంతో పాటు ఈవినింగ్ దే హ్యావ్ టు ఆఫర్ సమ్ ఆల్కహాల్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి డన్ సో దట్ లేకపోతే వాళ్ళకి మనుషులు దొరకడం చాలా కష్టం అవుతుంది. కైండ్ ఆఫ్ బ్రైబింగ్ కూడా. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో వ్యోమిక్ డ్రోన్స్ ఫ్లయింగ్ ఇంటూ ఫ్యూచర్ as a tagline కదా సో బట్ ఫ్లయింగ్ ఇన్ ప్రెసెంట్ ఆల్సో అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ? No, it's nice అండి. సో when we started the journey in 2018 it looked very far fetched. చాలా దూరంగా ఉంది, ఇంకా ఎప్పుడో వస్తుంది డ్రోన్స్, ఎప్పుడో వస్తాయి, ఎగురుతాయి అనుకున్నాం. బట్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఫార్మర్స్ అవేర్నెస్ అన్నీ బాగా పెరగడం వల్ల థింగ్స్ హ్యావ్ మూవ్డ్ వెరీ క్విక్. లాస్ట్ 3 years 4 yearsలో చాలా ర్యాపిడ్గా ఎక్స్పెండ్ అయిందండి. బట్ యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డౌట్, అసలు డ్రోన్స్ పర్మిషనే లేని ఇండియాలో డ్రోన్ సర్వీసెస్ తీసుకురావాలన్న థాట్ ఎలా వచ్చింది అండ్ దాన్ని సస్టైన్ ఎలా చేశారు? ఆఫ్ కోర్స్ ఇట్స్ లక్కీ యూ గాట్ పర్మిషన్స్ అగైన్ ఆన్ 2021 అనుకుంటా. ట్రూ అండి. సో బేసికలీ కంపెనీ ఫౌండింగ్ ఎట్లా అయిందంటే నేను, మా ఫ్రెండ్ చరణ్ అండ్ మై బ్రదర్ హేమంత్ ముగ్గురు ఉన్నాము. And so post BTech we joined my dad's business which is into pesticides and fertilizers distribution అండి. సో ఆయన 1985 నుంచి చేస్తూ ఉన్నారు. సో అప్పుడు మా 10th class నుంచి మమ్మల్ని ఫీల్డ్కి పంపించేవారు. ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, పెస్టిసైడ్ రిటైలర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, బిజినెస్ గురించి తెలుసుకోండి అన్నట్టు ఈ ఆల్వేస్ పుష్డ్ us. ఆఫీస్ వర్క్ కాకుండా ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేయించేవారు. సో అట్లా ఫార్మర్ ఇంటరాక్షన్ ఎప్పుడు ఉండింది. బీటెక్ అయిన తర్వాత ఎప్పుడైతే జాయిన్ అయ్యామో బీయింగ్ ఇంజనీర్స్ ఈ ట్రేడింగ్ వేర్ కొనడం అమ్మడం ఇట్ వాస్ ఆల్వేస్ సో బోరింగ్ లైఫ్ కింద ఉండింది. అండ్ ఆల్సో హీస్ టు ఎంకరేజ్ దట్ యాజ్ అ ఇంజనీర్ మీరు టెక్నాలజీ తీసుకురావాలి అగ్రికల్చర్లోకి. అండ్ ఎస్పెషల్లీ మేము ఒక స్టడీ చూసామండి. బై 2040 or 2050 if the global food production 60% ఇంక్రీస్ కాకపోతే 40% ఆఫ్ ద పాపులేషన్ విల్ బి ఇన్ ఫుడ్ షార్టేజ్. అంటే ఇప్పుడు ఉన్న దానికంటే 60% పెరగాలి నెక్స్ట్ 20 సంవత్సరాల్లో, లేదంటే ఫుడ్ షార్టేజ్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై మెకనైజేషన్. సో అది బేస్ తీసుకుని స్టార్టెడ్ రీసెర్చింగ్ హౌ కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ వేర్ మనకున్న ల్యాండ్ సేమ్ 1 acreలో మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళు దానికి మల్టిపుల్ టైమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హౌ ఆర్ ది డూయింగ్ అన్నట్టు చూస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆర్ మేజర్ మెషినరీ దే హ్యావ్ బీన్ యూజింగ్ ఇస్ డ్రోన్స్. సో అవి ఎంత చేస్తున్నాయి, చైనాలో 2018లోనే ది అరౌండ్ 60 million hectares డ్రోన్స్ స్ప్రే చేశారు. అండ్ ఇండియాలో డ్రోన్ బ్యాన్ ఉండిందండి. సో దట్స్ వన్ వీ స్టార్టెడ్ డిస్కసింగ్ విత్ పెస్టిసైడ్ ఎంఎన్సీస్తో మాట్లాడడం మొదలు పెట్టాము. హౌ ఈస్ ద ఎకోసిస్టమ్ ఎవాల్వింగ్, డ్రోన్స్ నిజంగా అంత రోల్ ఇంపాక్ట్ చేస్తాయా, లేబర్ షార్టేజ్ ఎట్లా పెరుగుతుంది అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ దట్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ ఈస్ ఇన్ 2000లో హార్వెస్టింగ్ మెషిన్స్ అండి. ఎక్కడో ఒక హార్వెస్టింగ్ మెషిన్ కనిపించేది ఒక విలేజ్కి, మిగతాదంతా కూడా ట్రాక్టర్ పెట్టి మనుషులు యూస్ టు డూ దిస్. బట్ ఇప్పుడు హార్వెస్టింగ్ మెషిన్ లేకుండా ఎక్కడ కూడా మీకు హార్వెస్ట్ జరగట్లేదు. సో దట్ మేము డిస్కస్ చేసే కొద్దీ అదే అన్నారు, డ్రోన్స్ కూడా ఈవెన్చువల్లీ విల్ కమ్ ఇన్ టు ఎ ప్లేస్ వేర్ డ్రోన్ లేకుండా ఫార్మింగ్ జరగని సిచ్యువేషన్ కూడా వస్తుంది బికాస్ ఆఫ్ ద యూస్ కేసెస్ దట్ ఆర్ ఇన్ డ్రోన్ అన్న ఉద్దేశంలో. అండ్ అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు 2020లో కోవిడ్ వచ్చిందండి. లేబర్ షార్టేజ్ అంటే ఇదివరకు మైగ్రేట్ అయ్యే జనాలు కూడా ఇప్పుడు తగ్గారు, మైగ్రేట్ అవ్వడం, వెళ్ళిపోయారు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ జాబ్స్ లోకల్లీ. సో ఇట్లాగా లేబర్ షార్టేజ్ పెరిగిపోతూ ఉంది. అండ్ వి థాట్ దట్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్ అని 2020 జూలైలో స్టార్ట్ చేసాము. వ్యోమిక్ ఈజ్ అ కోవిడ్ బేబీ అండి.
కోవిడ్ బేబీ అనుకోవచ్చా? ఓకే. యూజువల్గా ఫార్మర్స్ పాత పద్ధతిలో ఇప్పుడు కూడా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళలో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అసలు? మనం టెక్నాలజీ వైపు కూడా వెళ్ళాలి. మీరు అన్నట్టు నెదర్లాండ్స్ ఈ కంట్రీస్ అన్ని దే ఆర్ ఫార్ బెటర్ ఇన్ అగ్రికల్చర్ యాక్చువల్గా. బట్ అగ్రికల్చర్ ఈజ్ అ మెయిన్ థింగ్ ఫర్ అస్ యాక్చువల్గా. ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అంటుంటారు కదా. సో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? సో బేసికల్లీ ఫార్మర్స్ అనేవాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి. మనం వాళ్ళకి వెళ్ళి కొత్తగా ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టం. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కొన్నిటికి మన దగ్గర సమాధానం కూడా ఉండదు. సో అక్కడ వాళ్ళతో హౌ వీ అండర్స్టాండ్ ఆర్ హౌ వీ డూ ఈస్, మేము వ్యోమిక్ డ్రోన్ ఒక్క పరంగా వెళ్ళమండి. సో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఫ్యూ యూనివర్సిటీస్. మన రాజేంద్ర నగర్ హైదరాబాద్ దగ్గర ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్తో టైఅప్ అయ్యాం, వేర్ వీ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ స్ప్రేయింగ్ ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, డ్రోన్ యూస్ చేసి డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది. అండ్ దెన్ సిమిలర్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇలా కొన్ని మల్టిపుల్ అగ్రి యూనివర్సిటీస్తో వర్క్ చేస్తున్నాం. అండ్ సిమిలర్లీ ఎంఎన్సీస్ అండి, మనం వర్క్ చేస్తున్న పెస్టిసైడ్ ఎంఎన్సీలు వచ్చి సింజంటాతో వర్క్ చేస్తున్నాము, ఎఫ్ఎంసీతో వర్క్ చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ విత్ యూపీఎల్, కోరమండల్ అండ్ ఫెర్టిలైజర్స్ పరంగా ఇఫ్కోతో చేస్తున్నామండి. సో ఇన్ కాంబినేషన్ ఇద్దరం కలిసి వెళ్తాం. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫీల్డ్ పెస్టిసైడ్ కంపెనీస్ ఎవ్రీ డే ఎవ్రీ అదర్ డే విలేజెస్లో దే కండక్ట్ మీటింగ్స్. ఎట్లాగంటే ఫార్మర్కి పెట్టి ఆ పెస్టిసైడ్ ఏం వాడాలి, ఎట్లా వాడాలి, దేనికి ఎట్లా చేసుకోవాలన్న టైంలోనే వీఆర్ ఆల్సో డిస్కసింగ్ అబౌట్ డ్రోన్స్. అండ్ దేర్ మేజర్ క్వశ్చన్ ఈస్ basically traditional methods of 180 to 200 liters per acre they use, but when you use drones 10 liters to chestam per acre. Okay. And also we do that in 8 minutes. మామూలుగా మనిషి చేయాలంటే గంటన్నర పట్టేదని మనం 8 minutesలో చేస్తాం. జనరల్గా ఎవరికైనా వచ్చే క్వశ్చన్ అంత మారుతుంది, ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో డ్రోన్ పరంగా మేము వెళ్ళి చెప్పడం కంటే వేర్ ఇండస్ట్రీ లీడర్స్ హూ ఆర్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 200 years ఉన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు ఫార్మర్స్ బిలీఫ్ అండ్ ఆల్సో వన్స్ దే యూజ్ ఇట్ దేర్ కమింగ్ బ్యాక్ అండి, బాగుంది దీన్నే వాడదామని చెప్పి వస్తున్నారు. సో ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలామంది ఫార్మర్స్ అవుతున్నారు, లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతున్నారా మిమ్మల్ని అబౌట్ డ్రోన్స్ అండ్ ఆల్? ఎస్ అండి, డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యంగ్ ఫార్మర్స్ అండి. యంగ్ కంటే ఎక్కువ మనకు వచ్చి అప్రోచ్ అయ్యే వాళ్ళు హూ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ అండ్ సీజన్ ఫార్మర్స్. ఒక 50-60 years ఉన్న వాళ్ళు కూడా దేర్ ఆర్ ఫార్మర్స్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టచ్చు. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అని ఉంటారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, దాన్ని మనం ఫార్మింగ్ ఎలా చూసుకోవచ్చు ఏంటనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది అప్రోచ్ అవుతారండి. సో అండ్ పీపుల్ ఫాలో దెమ్ ఆల్సో. ఆ విలేజ్లో ఈయన చేశారంటే ఓకే మనం కూడా చేయొచ్చు అన్న యాంగిల్లో ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ వస్తే మిగతా వాళ్ళందరూ అట్లా అటాచ్ అవుతూ వస్తారు. సో ఇట్స్ అ జనరల్ క్వశ్చన్. యూజువల్గా ఇండియాలో అగ్రికల్చర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? బికాజ్ ఆల్ ద ల్యాండ్స్ హావ్ బీన్ టేకెన్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ కదా. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ డూ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ దిస్? సో అర్బనైజేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. టు బీ ఆనెస్ట్, అర్బనైజేషన్ కానీ లేకపోతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. స్టిల్ నాట్ టేకింగ్ అవే ద అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్ అర్బనైజేషన్. ఫుడ్ లేకపోతే వాట్స్ ద పర్పస్ ఆఫ్ అర్బనైజేషన్? We have to see one more aspect, and there are many barren lands which can be converted into agricultural lands as well. So అలాగా మనకి దీన్ని కన్వర్ట్ చేయడం తప్పు అని మనము, బట్ బేసిక్ ల్యాండ్ అయితే మనకు ఉండాలి. అండ్ టు బీ ఆనెస్ట్ దేర్ ఆర్ ఫ్యూ రూల్స్ అండి. మనకి ఇఫ్ యూ గో టు మున్సిపాలిటీస్ జోన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ జోన్, అగ్రికల్చర్ జోన్ అండ్ నార్మల్గా ఈ హౌసింగ్ జోన్స్ ఉంటాయి. మీరు అగ్రికల్చర్ లోన్ మార్చాలంటే కూడా దేర్ ఆర్ సమ్ రూల్స్ ఆన్ సర్టెన్ ఆస్పెక్ట్ దట్ యూ హౌ టు ఫాలో. మనం ఎంత ఈజీగా వాళ్ళు ఒప్పుకోరు. సో అంత థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ అండ్ ఐ మీన్ ఇట్స్ నాట్ వెరీ థ్రెటనింగ్ రైట్ నౌ. మేజర్ ప్రాబ్లం ఏంటంటే అర్బనైజేషన్ ఎక్కడ అవుతుందంటే జనాలు ఒకే చోట వచ్చి ఉండిపోతున్నారు. విలేజ్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా అందరూ కూడా అక్కడ ఫార్మింగ్ చేయడం వదిలేసి ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్గా చేయడానికి ఇష్టపడతారు, ఆర్ ఎల్స్ డూయింగ్ సమ్ స్మాల్ జాబ్ దేర్ ఈజీ, బట్ విలేజ్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అక్కడ అంత ప్రాఫిట్ రావట్లేదు, నష్టాలే వస్తున్నాయి మాకు, ఎంత ఫార్మింగ్ చేసినా దట్స్ నాట్ ఎ గుడ్ ఈల్డ్ అంటున్నారు మీరు. అంటే ఐ హ్యావ్ అ డౌట్, గుడ్ ఈల్డింగ్ ఎందుకు రావట్లేదు? వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇట్? ఫార్మర్స్ ఎందుకు తగ్గిపోతున్నారు? ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఫార్మింగ్. ఎందుకు? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? yield is dependent on multiple aspects అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ద క్లైమేట్. బేసికలీ క్లైమేట్ ఎట్లా ఉన్నది అనేది ఒకటి ఉంది. సెకండ్ థింగ్ దట్ వీ అబ్జర్వ్డ్ ఈస్ దేర్ ఆర్ సమ్ SOPs యూ హ్యావ్ టు ఫాలో వెన్ యూఆర్ ప్లాంటింగ్ ఆల్సో. సీడ్ వేసేటప్పుడే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్తో మేము వర్క్ చేసినప్పుడు వాట్ దే టోల్డ్ us వాజ్ మీకు జనరల్గా కన్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే ఒక పొలంలో ఎక్కువ మొలకలు వేసేస్తే ఎక్కువ ఈల్డ్ వస్తుందేమో అనుకుంటారు, బికాస్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెరిగిపోయినాయి కాబట్టి. ఇట్స్ నాట్ దట్. ప్రాపర్ స్పేసింగ్ ఉండాలండి. ప్రాపర్ స్పేసింగ్ ఉన్నప్పుడు ఈల్డ్ ఎక్కువ వస్తుంది. దట్స్ వన్ SOP దట్ యూ హ్యావ్ టు ఫాలో. సెకండ్ థింగ్ లైక్ ఐ వాస్ సేయింగ్ ఎర్లియర్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు బేసికల్గా ఇప్పుడు ఏ మందు వాడాలి ఏంటి అనేది బాగా ట్రెడిషనల్గా వెళ్ళిపోతుంది. పంటకి అది అవసరం ఉందా లేదా అని ఆలోచించకుండా సో ఈ టైంలో ఈ ఎరువు వేసేయాలి, ఈ టైంలో ఈ ఫెర్టిలైజర్ వేయాలి, ఈ టైంలో ఈ పెస్టిసైడ్ కొట్టాలని వెళ్తున్నారు తప్ప దే ఆర్ నాట్ జస్ట్ లుకింగ్ ఇఫ్ ఇట్స్ రియల్లీ నీడెడ్. సో సమ్ టైమ్స్ లేట్ కూడా అవుతుంది. సో వ్యోమిక్లో ప్రెసిషన్ గోయింగ్ ఫార్వర్డ్ ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది ఒకటి వస్తుందండి, క్రాప్ హెల్త్ మానిటరింగ్ కూడా.
సో ఐదర్ యూజింగ్ డ్రోన్స్ ఆర్ యూజింగ్ శాటిలైట్ ఇమేజరీ ఒక క్రాప్ మొత్తంలో ఎక్కడ ఇష్యూ వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. మన 1 acre ఉందంటే 1 acre మొత్తం స్ప్రే చేయక్కర్లేదు. అండ్ ఈ శాటిలైట్ ఇమేజరీ అండ్ మల్టీస్పెక్ట్రల్ ఇమేజరీ వల్ల మనకి నేకెడ్ ఐ కనిపించి ఒక 1 week 10 days ముందే విల్ నో దట్ దేర్ ఇస్ అన్ ఇష్యూ ఓవర్ దేర్. సో ఇట్స్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డ్రోన్స్ అన్నమాట. ఎస్ అండి. సో అప్పుడు మనకి వాట్ వీ డూ ఈజ్ రైట్ నౌ ద టెక్నాలజీ ఇస్ ఇన్ సచ్ ఎ ప్లేస్ వేర్ ఇట్స్ సేయింగ్ వేర్ ద ఇష్యూ ఈస్ అండ్ సమ్ ఇష్యూస్ కూడా చెప్తుంది. బట్ ఇట్ విల్ అడ్వాన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఏ ఇష్యూ ఉంది, ఏ మందు కొట్టాలి, ఎంత కొట్టాలి అనేది కూడా చెప్పేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ డేటా విల్ బి పుట్ ఇన్ టు ద స్ప్రేయింగ్ డ్రోన్. ఆటోమేటికలీ డ్రోన్ వెళ్ళి ఎక్కడైతే చిన్న ఇష్యూ ఉందో అక్కడ స్ప్రే చేసి వచ్చేస్తుందండి. సో దట్ పెస్టిసైడ్ ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది అండ్ రైట్ టైంలో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈల్డ్ కూడా ప్రాపర్గా వస్తుందండి. సో యూజువల్గా ఫార్మర్స్ చూసుకునేది ఎంత కాస్ట్ అవుతుంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటూ డ్రోన్ సర్వీస్ ఆప్ చేసుకుంటే ఎంత అవుతుంది, లేబర్ ఛార్జెస్ ఎంత అవుతుంది అని వాళ్ళు బేరేజ్ వేసుకుంటారు. దే విల్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో ఎలా ఉంటుంది అసలు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ డ్రోన్ సర్వీసెస్ని యాప్ చేస్తే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి రిగార్డింగ్ కాస్ట్ వైజ్? కానీ మీరు అక్కడ లాభం ఎక్కువ రావట్లేదు కాబట్టి సిటీస్కి వచ్చి వర్క్ చేస్తున్నారు అన్నది కూడా ఉంది. సో జాబ్స్ వైజ్ చూస్తే నేను చరణ్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్ అండి. జస్ట్ కంపేరింగ్ విత్ దట్ విత్ అన్ ఓలా డ్రైవర్ అని తీసుకోండి. సో ఒక విలేజ్ నుంచి ఒక పర్సన్ వచ్చి కార్ కొనుక్కొని పర్ డే వీ డిస్కస్ విత్ జెప్టో వాళ్ళతో మాట్లాడతాము, మీకు ఎలా వస్తుంది డైలీ అని చెప్పి. జొమాటో వస్తే మీరు ఎన్ని చేస్తున్నారు, మీకు ఎంత లాభం వస్తుంది. సో వీ డిస్కస్ విత్ పీపుల్ రెగ్యులర్లీ వచ్చిన వాళ్ళతో. సో ఓలాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కారు కొనుక్కున్న తర్వాత పర్ డే దే ఆర్ మేకింగ్ అరౌండ్ 1,500 rupees. 1,500 ఖర్చులు పోను 1,000-1,500 మధ్యలో వస్తుంది. అండ్ మంత్ ఎండ్ 30 days వర్క్ చేసేసారు అనుకుంటే కనుక ఈజ్ ఎర్నింగ్ 45,000. కార్ ఈఎంఐ తీసేస్తే 18,000-20,000 కార్ ఈఎంఐకి వెళ్ళిపోతుందండి. రెంట్ అదర్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే 10,000-15,000 అక్కడ వెళ్ళిపోతుంది. సో దే హార్డ్లీ మేకింగ్ 10,000-15,000 హియర్, రైట్? సిమిలర్లీ డ్రోన్ పైలట్కి మేము ఇచ్చే శాలరీస్ ఇఫ్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్ డూయింగ్ గుడ్ 25,000 ఇస్తామండి శాలరీస్. రైట్ అవే ఇన్ విలేజెస్లో వాళ్ళ లోకల్లో ఉండి దే కెన్ బి వర్కింగ్ ఆన్ ఇట్. సెకండ్ థింగ్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ బయింగ్ ఏ డ్రోన్, ఒక రోజుకి ఒక డ్రోన్ మినిమం 20 acres చేస్తుంది. అండ్ పర్ acre we charge around 500 rupees. So a person can earn around 10,000 rupees in a day sitting in his hometown. అండ్ ఐడియల్లీ 180 days of operation, మనకి 2 crops ఉంటాయి కాబట్టి 180 days ఆపరేషన్ తీసుకున్నా కూడా దగ్గర 18 lakhs వాళ్ళకి రెవెన్యూ వస్తుందండి. దాంట్లో ఖర్చులు పోను ఈ కెన్ మేక్ అట్లీస్ట్ 4 to 6 lakhs అనేది ఈఎంఐస్ ఇవన్నీ పోను, దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ. సో అట్లాగా లోకల్ రూరల్ ఎకానమీ స్ట్రెంథనింగ్లో కూడా డ్రోన్ విల్ ప్లే వెరీ క్రూషియల్ రోల్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ ఫార్మర్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది దీంట్లో. ఐ వుడెంట్ సే దట్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ డ్రోన్ కంటా రైట్ నౌ హ్యూమన్ రిసోర్సెస్ లో కాస్ట్. మనం శ్రీకాకుళం సైడ్ వెళ్ళినా కొంచెం ఎక్కడైతే జనాలు అవైలబిలిటీ ఎక్కువ ఉందో అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ గో టు సిద్దిపేట్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ లేబర్ అవైలబిలిటీ ఇస్ వెరీ హ్యూజ్ ఇష్యూ. అక్కడ 700-800 కూడా దే ఆర్ రెడీ టు పే, బట్ వీఆర్ గోయింగ్ విత్ 500 rupees. అక్కడ తక్కువ అవుతుందండి. అండ్ ఫార్మర్స్ చెప్పే మాట ఏంటంటే లేబర్ కోసం ఆర్ పీపుల్ కోసం వెళ్తున్నప్పుడు ఇప్పుడు కావాల్సినప్పుడు మనీ ఇవ్వడంతో పాటు ఈవినింగ్ దే హ్యావ్ టు ఆఫర్ సమ్ ఆల్కహాల్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి డన్ సో దట్ లేకపోతే వాళ్ళకి మనుషులు దొరకడం చాలా కష్టం అవుతుంది, బతిమాలుకుని మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. ఉందండి. సో డ్రోన్స్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనిషి 4 ఎకరాలు కొట్టే ప్లేస్లో డ్రోన్ లొకేషన్ 30 ఎకరాలు కొట్టేస్తుంది. సో వాళ్ళకి తక్కువ డ్రోన్స్తో బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో యూజువల్గా మీరు అన్నారు ఒక్క డ్రోన్తో స్టార్ట్ చేసాము అని. సో ఇప్పుడు ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఎన్ని డ్రోన్స్ చేయాలనుకుంటున్నారు? సో రైట్ నౌ మేము 2020లో స్టార్ట్ చేసినప్పుడు 1 డ్రోన్తోనే స్టార్ట్ చేసామండి. వేర్ లైక్ ఐ వాస్ సేయింగ్, నేను, చరణ్, హేమంత్, మా అన్నయ్య ముగ్గురం ఫీల్డ్స్కి వెళ్ళి మేమే స్ప్రే చేసాం. అసలు రైతులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, దీనికి ఎంతవరకు వైబిలిటీ ఉంది, స్కేలబుల్ మోడలా కాదా, ఇష్యూస్ ఏంటి, క్రాప్కి మారుతూ ఉంటుంది, ప్యాడీ ఒకలా ఉంటుంది, మేజ్ ఒకలా ఉంటుంది. సో అప్పుడు 1తో స్టార్ట్ చేసాం. దట్ 1 హ్యాస్ బికమ్ 10 in within 2 years అండి. ఆఫ్టర్ దట్ 10 హ్యాస్ బికమ్ 80 నౌ. మాకు ఈ ఫైనాన్షియల్ 25 March లోపల విల్ బి డిప్లాయింగ్ 120 drones. In the next financial year, our plan is to deploy 500 drones అండి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ వ్యోమిక్ విల్ బి అరౌండ్ 1,000 employees ఆన్ డ్రోన్స్ అనే వస్తుంది. హెల్పర్స్ ఇవన్నీ కలుపుకుంటే టీమ్ సైజ్ విల్ బి అరౌండ్ 1,200 అండి. అండ్ ఇప్పుడు ఇన్నోవేషన్కి కానీ ఆంటర్ప్రినర్షిప్కి కానీ గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది. ఇనీషియల్గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, హౌ మచ్ యూ గాట్ ఫండెడ్? సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హౌ వ్యోమిక్ స్టార్టెడ్ ఈస్ దట్ వీ ఫ్రమ్ అవర్ పాకెట్స్ వీ డింట్ ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్స్ అండి. సో వీ ఈచ్ ఇండివిజువల్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 8 lakhs. సో 8 lakhs స్టార్ట్ చేసాం మేము మొదలు పెట్టినప్పుడు. బట్ పోస్ట్ దాట్ ద సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇస్ వెరీ గుడ్ అండి. వేర్ వీ గాట్ అరౌండ్ 45 lakhs ఆఫ్ గ్రాంట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ
వాళ్ళు దే గేవ్ అరౌండ్ 2 lakhs grant. Apart from that, we raised a seed funding also. ఓకే 3 crore seed funding raise చేసాము SBI. సో in that we were discussing one point about చాలా మంది ఐడియాస్ వస్తాయి ఎట్లా ముందుకు వెళ్ళాలి డౌట్గా ఉంటారని చెప్పి. డెఫినెట్లీ But we believe that if there is perseverance and if you strongly believe in your idea, definitely there will be a way అండి. మాకు ఎట్లాగైతే ఫ్రెండ్స్ వచ్చినాయి. అండ్ బెస్ట్ థింగ్ ఈస్ టు యూటిలైజ్ గవర్నమెంట్ స్కీమ్స్. మేము అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉందండి, SBI, I mean సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, వేర్ ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ యూర్ క్రియేటింగ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ మైట్ బి ఎ వేర్ హౌస్, ఇట్ మైట్ బి ఎ ప్రాసెసింగ్ యూనిట్, డ్రోన్స్, ట్రాక్టర్స్, దానికి గవర్నమెంట్ ఒక ఇండివిజువల్కి ఇట్స్ గివింగ్ అప్ టు 2 crores వరకు కొలాటరల్ లేకుండా 6% ఇంట్రెస్ట్ రేట్లో ఇస్తుంది. ఓకే సో బేసికలీ ₹10 వడ్డీకి గవర్నమెంట్ మంచి బ్యాంక్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్స్ అన్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ స్కేలింగ్ అప్ విల్ బి వెరీ వెరీ ఈజీ అనను, బట్ కెన్ బి ప్రాపర్లీ ప్లాన్డ్ అండి. బట్ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకుంటే, ఈవెన్ ఫర్ అ స్మాల్ పెన్షన్ అయినా పని చేయించుకోవాలంటే ఇట్స్ అ హ్యూజ్ రిస్క్, కానీ లేకపోతే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి అంటారు. బట్ చాలా అమౌంట్ ఫండ్ చేశారు కాబట్టి హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ డిఫికల్టీస్ అండ్ వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ అప్రోచ్డ్? See, గవర్నమెంట్స్తో వర్క్ చేయించుకోవాలంటే మనం వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే అండి. ఫస్ట్ థింగ్ వీఆర్ వెన్ వీఆర్ స్టికింగ్ టు ద లాస్ రైట్ నౌ, దేర్ ఇస్ దిస్ థింగ్, దేర్ ఇస్ ఎ పోర్టల్ కాల్డ్ AIF కూడా పోర్టల్ ఉంది. దాంట్లో మీరు వెళ్ళి అప్లై చేసుకుంటారు, నా ప్రాజెక్ట్ సో అండ్ సో ఉంది, దానికి నాకు ఇంత ఫండింగ్ కావాలంటే. AIF అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ టీమ్ వాళ్ళు మనం ఈ బ్యాంక్ అప్రోచ్ చేస్తామని చెప్తే వాళ్ళు దే అప్రోచ్ ద బ్యాంక్ ఆల్సో సేయింగ్ దట్ ఇది ఉంది, దీనికి చేయండి అని చెప్పి. సో ఫర్ అస్ లక్కీలీ when we went to SBI, they were very supportive, and before that we went to private banks also. Private banks nunchi they were like lot of pushback అనొచ్చు ఫర్ దిస్ కొలాటరల్ ఫీ స్కీమ్స్కి. ప్రైవేట్ బ్యాంక్స్ అంత ఎంకరేజ్ చేయలేదు. బట్ SBI మేము వెళ్ళిన 1 monthలో ప్రాసెస్ చేసింది, అండ్ దే హ్యావ్ డిస్బర్స్డ్. బ్యాక్ దెన్ అవర్ రెవెన్యూ వాస్ ఆల్సో వెరీ స్మాల్ అండి. మేము అడిగిన దాంట్లో హాఫ్ కూడా లేదు మా రెవెన్యూ, మేము అంత లోన్ అడిగాం. బట్ అది ఇచ్చారు. 1 year తర్వాత దాన్ని డబుల్ కూడా చేశారు SBI. వాళ్ళు చేయడానికి కూడా రీజన్ ఉంది, బికాస్ వీ హ్యాడ్ MOUs విత్ కంపెనీస్. మాకు ఉన్న కంపెనీస్ MOUs ఆర్ వెరీ గుడ్. సింజంటాకి తెలంగాణ మొత్తం ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ మేమండి. సో కోరమండల్ గ్రోమోర్ స్టోర్స్తో వర్క్ చేస్తున్నాము, FMTతో వర్క్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా బిగ్ నేమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వాళ్ళతో వెన్ వీఆర్ వర్కింగ్, దే సీ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ దెన్ దే ఎవాల్యుయేట్ అండి. అండ్ మీ ఫాదర్ కూడా బిజినెస్ చేస్తుండే వాళ్ళు అని చెప్పారు. బిజినెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, అండ్ వర్కింగ్ అవర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆల్ ద టైమ్ వర్క్ చేస్తూ ఉండాలి. సో బీటెక్ చదివారు కాబట్టి హ్యాపీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని ఒక ఈజీ, అంటే కంఫర్ట్ జోన్ ఉంటే బాగుండు కదా, ఒక లగ్జరీ లైఫ్ ఉంటే బాగుండు కదా, ఆంట్రప్రీనర్ అవ్వడం అంటే ఇట్స్ అ టేకింగ్ అ వెరీ బిగ్ రిస్క్ యాక్చువల్గా. సో ఎందుకని అలా ఆలోచించారు? సో ఐ మీన్ ఐ డోంట్ నో అండి, అది ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఆర్ ఎనీథింగ్. మా మమ్మీ వాళ్ళ సైడ్ తీసుకున్నా, ఫాదర్ వైడ్ సైడ్ తీసుకున్నా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంటూ బిజినెస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంటూ అగ్రికల్చర్ బిజినెస్ అండి. దేర్ ఇన్ బ్లడ్ అంటారు maybe. And basically see, I believe in one thing, and when you are in such a certain atmosphere, the way you think from childhood changes a lot. And so చిన్నప్పటి నుంచి మాకు బిజినెస్ మీద అవ్వాలి అండ్ కొత్తగా క్రియేట్ చేయాలి. అండ్ నాకు బేసిక్ ఐడియా వచ్చింది, గౌతమ్ SSC మూవీ ఉంది, ఇఫ్ యు నో దట్ మూవీ, నవదీప్ ది. సో ఆ మూవీ నాకు చాలా వన్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్స్ వేర్ ఐ వాంటెడ్ టు బి అ ఎంటర్‌ప్రెన్యూర్. సో దాంట్లో బేసికల్లీ ఒక చిన్న కార్పొరేటర్ లాంటిది ఏదో కనిపెడతాడండి లాస్ట్లో. కనిపెట్టంగానే హీరో హోండా వాళ్ళు వచ్చేసి 10 crores 20 crores కొనుక్కు వెళ్ళిపోతారు. సో దాట్స్ వెన్ ఐ డిసైడెడ్ దట్ రెగ్యులర్ బిజినెసెస్ కంటే వెన్ యూ innovate something, when you come up with innovative solution, definitely the way you can scale up will be good. So అప్పుడు నా చిన్న బుర్రకి అప్పుడు పడింది సీడ్. సో దెన్ లక్కీలీ అలా ప్రోగ్రెస్ అవుతూ దట్ కేమ్ అండి. అండ్ ట్రూ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఐ హావ్ సీన్ దట్ ఫస్ట్ హ్యాండ్. మా ఫాదర్కి కోవిడ్లో హిట్ టుక్ ఏ హ్యూజ్ హిట్. సో అండ్ వీ ఆల్మోస్ట్ లాస్ట్ ఎవ్రీథింగ్ బ్యాక్ దెన్. ఉన్నదంతా కూడా ఇష్యూ వచ్చింది. దెన్ అగైన్ వీ థాట్ దట్ ఎక్కడైతే పోయిందో అక్కడే మళ్ళీ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఈస్ ఎ ప్లేస్ వీ లాస్ట్ ఇట్. అగ్రికల్చర్ ఈస్ ద ప్లేస్ వీ ఆల్ ఎర్న్ ఆల్సో ఎర్లియర్. సో అగ్రికల్చర్ షుడ్ బీ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు రైస్ బ్యాక్ అగైన్ అని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ లక్కీలీ వీఆర్ డూయింగ్ గుడ్ అండి. ఓకే, సో వ్యోమిక్ డ్రోన్స్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? సో వ్యోమిక్ అంటే డాడీ గ్రాఫ్ అయితే ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నింది, బట్ గ్రాఫ్ ఎలా ఉంది? ఇలా ఉందా బికాస్ యూ సెడ్ ద నంబర్ ఆఫ్ డ్రోన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బయటకు కనిపించే అంత అందంగా కాకుండా లోపల చాలా ఇబ్బందులు ఉంటాయండి. వెన్ వీ స్టార్టెడ్ ఆల్సో దేర్ వర్ టైమ్స్ వేర్ మా టీం నలుగురే ఉండేవాళ్ళం. నలుగురిలో కూడా ఇద్దరిని ఫైర్ చేసాము బికాస్ వీ కుడెంట్ పే దెమ్. సో దేర్ వర్ టైమ్స్ యాజ్ సచ్ ఆల్సో. బట్ ఆ టైమ్స్ నుంచి వీ లెర్న్ థింగ్స్, హౌ డు వీ ప్రోగ్రెస్, దాన్ని ఎట్లా మార్చుకోవాలి అన్న యాంగిల్లో వచ్చాము. సో రైట్ నౌ అవర్ ప్లాన్ ఈస్ టు డిప్లాయ్ అరౌండ్ 15,000 drones బై 2028 అండి. 2028 కల్లా 15,000 drones డిప్లాయ్ చేయాలి ఇన్ ద స్టేట్స్ ఆఫ్ AP, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, UP, MP. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద ప్లాన్. మేబీ యాజ్ వీ ప్రోగ్రెస్ ఇట్ విల్ evolve more.
ఓకే. సో ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? పైలట్ ట్రైనింగ్ లైక్ పీపుల్ విల్ కమ్ టు యూ లైక్ ట్రైనింగ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఏంటి? సో బేసికల్లీ కార్ లైసెన్స్ ఎట్లా ఉంటుందో డ్రోన్కి కూడా ఒక లైసెన్స్ ఉంటుందండి. ఓకే. సో దానికి RPTO అని ఉంటుంది, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్తే కోర్స్ ఉంటుందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 5 days కోర్స్. పోస్ట్ దట్ దే గివ్ యూ అ సర్టిఫికేట్ దట్ యువర్ సర్టిఫైడ్ పైలట్. బట్ సర్టిఫికేషన్ తర్వాత దే ఆర్ నాట్ ఫీల్డ్ ఫిట్ అండి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు క్లాస్లో థియరీ చెప్తారు, ఒక 2 hours ఫ్లై చేస్తారు, ఇట్స్ డన్. బట్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీకు చాలా అబ్స్టేకల్స్ వస్తాయి, చెట్లు ఉంటాయి, పోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మేము ఆ సర్టిఫైడ్ పైలట్స్ని, మా దగ్గర ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఉంటారండి, హూ హ్యావ్ బీన్ ఫ్రమ్ విత్ అస్ ఫ్రమ్ సో లాంగ్. సో వాళ్ళ దగ్గర పంపిస్తాము. 1 week 10 days దే ట్రావెల్ విత్ దెమ్, ఫీల్డ్స్కి వెళ్తారు, ఫ్లయింగ్ నేర్చుకుంటారు. వెన్స్ అవర్ పైలట్స్ ఆల్సో సర్టిఫై దట్ అవును తన ఫీల్డ్ ఫిట్ అన్న తర్వాత మేము ఫీల్డ్కి పంపిస్తామండి. సో మీరే వాళ్ళకి అంటే ఆపర్చునిటీ కూడా ఇస్తారు, జాబ్ ఆపర్చునిటీ కూడా ఇస్తామండి. ఇస్తారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఫార్మర్స్ కొంతమంది మేమే కొనేసుకోవాలి అనుకుంటూ ఉంటారు డ్రోన్స్ని. సో అటువంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా? So Vyomic, apart from services, we are government approved manufacturers also, and we have that. So people who are willing to buy drones, మనం బ్యాంక్స్ ద్వారా we provide them collateral free loans. ఒక 9% ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది, 3% గవర్నమెంట్ సబ్వెన్షన్, అంటే మీ అకౌంట్లో తిరిగి వేసేస్తుందండి గవర్నమెంట్. సో ₹6 వడ్డీకి సబ్వెన్షన్ సబ్సిడీలో వస్తుంది, వాళ్ళకి మనం డ్రోన్స్ ఇప్పిస్తాము. సో దట్ ఈస్ దేర్ అండి. అండ్ అక్కడ మేము ద రీజన్ వైర్ వీ చోస్ మోర్ సర్వీసెస్ ఈస్ దట్ రైట్ నౌ పోస్ట్ సేల్ సర్వీసెస్ కొంచెం వీక్ ఉన్నాయి, అంటే బికాస్ ద ఎకో సిస్టమ్ ఈస్ ఎవాల్వింగ్ రైట్ నౌ. దీన్ని కూడా మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పోల్చుకుంటే డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, అక్కడ సర్వీస్ సెంటర్ ఉండాలి, డ్యామేజ్ అవ్వగానే సర్వీస్ చేయాలి. రైట్ నో దట్ ఎకో సిస్టమ్ ఇస్ ఇన్ ద వెరీ ఎర్లీ ఫేజ్ అండి. సో ఒక డ్రోన్ ఎంత కాస్ట్ ఉంటుంది? సో డ్రోన్ అంటే డ్రోన్ అనే సిస్టమ్ అండి. మనకి ఒక డ్రోన్ మనం ఎలా చెప్తామంటే రోజుకి అట్లీస్ట్ 20-25 acres స్ప్రేయింగ్ చేయగలిగినట్టు ఉండాలి. సో దట్స్ కెపాసిటీ ఆఫ్ ఎ డ్రోన్. సో ఒక డ్రోన్తో పాటు మేజర్ పార్ట్ ఇస్ బ్యాటరీస్, అంటే మీకు ఎన్ని బ్యాటరీస్ ఉంచుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో ఒక బ్యాటరీ రైట్ నౌ విల్ బి డూయింగ్ అప్ టు 2 to 3 acres. సో వీ ఐడియల్లీ సజెస్ట్ 6 sets ఆఫ్ బ్యాటరీస్ ఉంచుకోమంటాము. సో దట్ డైలీ మీరు ఛార్జింగ్ పెట్టుకుని ఫీల్డ్కి వెళ్ళంగానే ఆల్మోస్ట్ 18 acres కవర్ అయిపోతాయి ఫస్ట్ హాఫ్లోనే. మళ్ళీ మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టుకోగలరు, అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ 18 acres చేయగలరు. సో దట్ వీ సీ దట్ 6 sets ఉండాలి. ఐడియల్లీ 9.75 ఆ రేంజ్లో ఉంటుంది, 9.75 lakhs ఉంటుందండి ఒక సిస్టమ్. ఓకే. సో కాంపిటీటర్స్ ఉన్నారా? దే ఆర్ యెట్ టు కమ్ ఆర్ దే ఆర్ ఆల్రెడీ బీన్ దేర్ ఇన్ మార్కెట్? In agriculture, there are many in manufacturing, there are many competitors, and there are more than 30 to 35 companies that have been certified. Government approach vachinai. But in Vyomic's market approach is a little different, because drone industry is so new that there is no rule book. Itla vellalani ledu, market ecosystem kuda ledu. So companies like Vyomic or any other company right now in drone industry has a responsibility. Apart from growing their company, they also have to make sure that the ecosystem is growing. సో ఇక్కడ మనం డ్రోన్స్ అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోతే కనుక అక్కడ సర్వీసెస్ రాకపోతే ఒక్కసారి పుష్ బ్యాక్ వస్తే దాన్ని రిగైన్ చేసుకోవడం చాలా కష్టమైన ట్రస్ట్. సో వ్యోమిక్ ఏం చేస్తుందంటే, వ్యోమిక్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఇక్కడ రైతులకి అవసరం ఉంది కానీ పైలట్స్ లేరు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ లేని పైలట్స్ పంపించినా కూడా క్రాప్కి ఎఫెక్ట్ అవుతుంది, రైతు ఎఫెక్ట్ అవుతాడు. రైతు ఎఫెక్ట్ అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకున్న మిషన్ సక్సెస్ కావట్లేదు. సో వీ టుక్ ద ఛాలెంజ్. పైలట్స్ని కూడా మనమే తీసుకోవాలి, డ్రోన్స్ మనమే డిప్లాయ్ చేయాలి. మేము డిప్లాయ్ చేస్తున్నాం డ్రోన్స్ని, మేము రైతులకు సర్వీసెస్ ఇస్తున్నామండి. అండ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు బై ఫ్రమ్ అస్, వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. వేరే ట్రైనింగ్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత మనకున్న కంపెనీస్తో టైఅప్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళకి డిమాండ్ జనరేషన్లో కూడా లోకల్గా కంపెనీ టైప్ చేస్తాం, వేర్ దే కెన్ గెట్ ద డిమాండ్ ఫ్రమ్ ద కంపెనీ యాజ్ వెల్ అండ్ దేర్ ఓన్ డిమాండ్ జనరేషన్ ఆల్సో. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక పర్పస్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, అండ్ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఆశించడం అంటే మనీనే ఉంటుంది. సో విజన్ అండ్ పర్పస్ ఆఫ్ వ్యోమిక్ డ్రోన్స్. So Vyomic's vision is to become global leaders in providing drone service solutions అండి for applications ranging from farming to firefighting. అంటే ఎక్కడెక్కడైతే ఏ సెక్టర్లో అయితే డ్రోన్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదో, సస్టైనబిలిటీ పెంచగలదో, ప్రతి ఫీల్డ్లో వ్యోమిక్ అనేది ఎంటర్ అవుతుంది అండ్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. బట్ రైట్ నౌ వీఆర్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ మ్యాపింగ్, అండ్ 90% ఫోకస్ ఇస్ ఆన్ అగ్రికల్చర్ బికాస్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. And one more thing that you're asking is ఆశించడం అనేది, we have one thing that I strongly believe, or my parents also told, is that one should have a guru. మీకు జీవితంలో గురువు ఉండాలి. ఎప్పుడైతే మీరు వెళ్ళి యూ టాక్ టు హిమ్, నీకు ఏ డౌట్ వచ్చినా యూ గో టాక్ టు హిమ్, వాడి దగ్గర అడ్వైస్ తీసుకోవాలి. అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. సో మాకు ఇద్దరు ఉన్నారండి అట్లాగా. బై గాడ్స్ గ్రేస్ వీ గాట్ ప్రవీణ్ సార్ అండ్ ఇంకోసారి పేరు హనుమ, ఆయన పేరు కూడా హనుమంతరావు సార్, ఆయనగా హనుమ. సో ఆయన ఉన్నారు. సో మాకు ఏం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో దే ఆల్వేస్ టెల్ దట్ యూ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ వాల్యూ, వాల్యుయేషన్ విల్ ఆటోమేటిక్లీ కమ్, డోంట్ ఫోకస్ ఆన్ వాల్యుయేషన్. సో వ్యోమిక్స్ పర్పస్ రైట్ నౌ ఇస్ ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ వాల్యూ, మనీ విల్ బీ ఎ బై ప్రొడక్ట్ అండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హౌ
సాటిస్ఫైడ్ అవర్ కస్టమర్ ఈస్, హౌ సాటిస్ఫైడ్ ద ఫార్మర్ ఈస్, ఆర్ హౌ గుడ్ అవర్ ప్రొడక్ట్ ఈస్, అది ఫోకస్ చేసుకుంటే మనీ ఆటోమేటిక్ ఒక వస్తుంది. మంచి ఫీడ్బ్యాక్ చెప్పండి, ఫార్మర్స్ చెప్పింది లైక్ యూ విల్ బి వెరీ సాటిస్ఫైడ్, గుర్తుండిపోయింది అంటే సేమ్ థింగ్ అండి. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కువ టు బి ఆనెస్ట్ ఎక్కువ పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. సో బికాస్ ఫీడ్బ్యాక్ గురించి దే ఆర్ లైక్ కొంచెం ఎగ్జాజరేషన్లో ఉండొచ్చు. బట్ విత్ చరణ్ వెళ్ళినప్పుడు దే ఆర్ లైక్ మేము ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాం, లేబర్ గురించి రాలేదు, మీరు మొదలు రావడం దేవుళ్ళు వచ్చి వెంటనే ఒక రోజులో స్ప్రే చేసి వెళ్ళిపోయారు, ఇట్లా చాలా అవసరం ఉంటుంది అన్నది దట్స్ దేర్ అండి. నెగిటివ్స్ కూడా ఉంటాయి వేర్ లైక్ బికాస్ ఇట్స్ ఇన్ ఎర్లీ ఫేజెస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మల్టిపుల్ ప్లేసెస్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఎట్లా అవుతుందని చూడడం కోసం మనము ఫీడ్బ్యాక్ కోసం వీ కీప్ ట్రావెలింగ్ అండి డ్రోన్స్ అనేవాళ్ళు. సో వాళ్ళు చెప్పడం కూడా లేబరు ఇవాళ ఉన్నాడు రేపు లేడు, డ్రోన్ ఈరోజు ఉంది రేపు లేదు, మీరు తీసుకొచ్చి ఇక్కడే పెట్టండి డ్రోన్స్, ఇక్కడ కంటిన్యూ చేస్తేనే మాకు హెల్ప్ఫుల్, ఇవాళ స్ప్రే చేసి మీరు రేపు వెళ్ళిపోయినా కూడా మాకు ఇబ్బంది అన్నారు. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని రైట్ నో ఆ ఫీడ్బ్యాక్తోనే వీఆర్ క్రియేటింగ్ క్లస్టర్స్ అండి. సో వీఆర్ హ్యావింగ్ 2 clusters. వన్ ఈజ్ స్టాటిక్ క్లస్టర్, డైనమిక్ క్లస్టర్ అని రెండు ఉంటాయి. స్టాటిక్ క్లస్టర్స్ అంటే ఒక ఏరియా చుట్టుపక్కల ఒక మేజర్ ఏరియా ఉంటుందండి, ఎక్కడైతే రైతులందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటారో అని చుట్టుపక్కల ఏరియాస్ అనేటికి అది హబ్ అవుతుంది. ఆ హబ్లోనే వీఆర్ క్రియేటింగ్ క్లస్టర్ వేర్ డ్రోన్స్ అక్కడ ఉంటే మా టీం అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళకి రైతులకు కావాల్సిన అన్ని ఇస్తాం ప్రొవైడ్, లైక్ ఐ టోల్ యూ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అనే దాంట్లో యాడ్ చేస్తామండి. అండ్ మార్కెట్ లింకేజ్ వీ డూ బికాస్ drone alone can't change the ecosystem. So drone has to be but drone plays a very crucial role in it. So drone మేము సెంటర్లో పెట్టుకుని వీఆర్ క్రియేటింగ్ ఎ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అరౌండ్ డ్రోన్ వేర్ రైతుకి ప్రతి స్టేజ్లో వీఆర్ హెల్పింగ్ అండి. ఓకే. సో యూజువల్గా అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ మీరు ల్యాండ్ మ్యాపింగ్ కూడా చేస్తా అన్నారు కదా, వాట్ అబౌట్ ఇట్? సో ఐడియల్లీ ల్యాండ్ మ్యాపింగ్ జనరల్గా డీజీపీఎస్ కానీ టోటల్ స్టేషన్తో వాటిని సర్వీస్ జరుగుతూ ఉంటాయి. బట్ స్మాల్ స్కేల్కి అవి సరిపోతూ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 5 మీటర్స్కి ఒక పాయింట్ తీసుకుంటారు అంటే ఎలివేషన్ కోసం, దాన్ని బేస్ చేసిన క్యాలిక్యులేషన్స్ వస్తాయండి. బట్ వాట్ ద డ్రోన్ డస్ ఈస్ ఎవ్రీ 2 సెంటీమీటర్స్కి ఒక పాయింట్ తీసుకుంటుంది. ఈ లెట్స్ సే దట్ ఇలా ఉందనుకోండి ఎలివేషన్, ప్రతి 2 సెంటీమీటర్స్ తీసుకుని దాన్ని బట్టి మీకు లెవెల్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇన్ ఏ డే వీ కెన్ బీ డూయింగ్ అప్ టు 4000 acres ఆల్సో. ఒక రోజుకి మనం 4000 ఎకరాల సర్వే కూడా చేయగలం డ్రోన్తో. సో అట్లాగా చేసుకుంటూ రైట్ నౌ వీ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ మంచి కంపెనీస్ అన్నిటితోనే చేసాం. మై హోమ్తో వర్క్ చేసామండి, అపర్ణతో చేసాము. సిమిలర్లీ వీ వర్క్ విత్ సదర్న్ రైల్వేస్ చేసాము. రైల్వేస్లో కూడా మీకు కొత్త ట్రాక్ వేసే ముందు సర్వే చేయాలి, ఆ ఎలివేషన్ ఎట్లా ఉంది ఏంటనేది. దాన్ని కూడా రైట్ నో డ్రోన్స్ వాడుతున్నారు, హైవేస్లో వాడుతున్నారు. సో ఇక్కడ హైవేస్లో వర్క్ చేసాము, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వర్క్ చేసాము, పవర్ ప్లాంట్స్తో వర్క్ చేసాము. సో ఇలాగా ల్యాండ్ మ్యాపింగ్ పరంగా వీఆర్ స్కేలింగ్ అప్ అండి. బట్ యూఎస్పీ ఈజ్ నాట్, మా కంపెనీతో వస్తే యూఎస్పీ ల్యాండ్ మ్యాపింగ్ అనము, అగ్రికల్చర్ విల్ బి అవర్ యూఎస్పీ అండి. సో ఫైనల్లీ డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత వ్యోమిక్ డ్రోన్స్ ఎక్కడ ఉండబోతుంది? రైతుల గుండెల్లో మేబీ, హోప్ఫుల్లీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.